ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మైండ్ స్కిల్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే తీరా చెప్పాక దీన్ని స్కిల్లే అనుకుంటారో, ఎక్స్పీరియన్స్ అనుకుంటారో, లేకపోతే ఒక ఆర్ట్ అనుకుంటారో, లేకపోతే ఇదా అని అనుకుంటారో మీ ఇష్టం. బట్ ఇది కనుక మనం ప్రాక్టీస్ చేస్తే, దీన్ని కనుక మనం టాలరేట్ చేయగలిగితే, ఇఫ్ యు ఆర్ సీరియస్లీ గుడ్ ఎట్ దిస్, మనం ఈరోజు, రేపు, ఈవెన్ ఎల్లుండి కూడా మనం ఫేస్ చేయబోతున్న ఎన్నో సైకలాజికల్ ఇష్యూస్, ఎన్నో లైఫ్ ప్రాబ్లమ్స్, వీటిని మనం ప్రివెంట్ చేయగలమంట. ఇఫ్ నాట్ ప్రివెన్షన్, ఆల్రెడీ ఉన్నాయి అన్నా వాటిని సాల్వ్ చేయగలం, వాటి నుంచి హీల్ అవ్వగలం అంట. సో ఇది కూడా కాదు అనుకుంటే అట్లీస్ట్ ఆ ప్రాబ్లం తీవ్రత అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. ఈ మధ్య మన ఫోకస్, మెమరీ ఇవి కూడా బాగా తగ్గిపోయినాయి. దేని మీద గట్టిగా ఎక్కువసేపు ఫోకస్ చేయలేకపోతున్నాం, ఇప్పుడే మాట్లాడింది మర్చిపోతున్నాం. సో ఇది కనుక ప్రాక్టీస్ చేస్తే మన ఫోకస్, మెమరీ ఇవి కూడా ఇంప్రూవ్ అవుతాయంట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనకి సంబంధించిన చాలా విషయాలు మనకి తెలుస్తాయంట. కొన్నిసార్లు ఈ లైఫ్ ఏంటి, నేను ఎందుకు బతుకుతున్నాను, నా పర్పస్ ఏంటి, అసలు లైఫ్లో ఏదో మిస్సింగ్ రా, అదేంటో తెలియట్లేదు, ఇలా అనిపిస్తుంది కదా. సో ఇవన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయంట. నీ లైఫ్లోని ఏం మిస్సింగో కూడా నీకు తెలుస్తుందంట. నీ ఇంట్రెస్ట్ ఏంటి, నీకేం కావాలి, నీ ప్రజెంట్ ఏంటి, నీ ఫ్యూచర్ ఏంటి, ఆ దిశగా నువ్వు ఆలోచించగలుగుతావంట. సో అదేంటో చెప్పబోయే ముందు ఒక ఎక్స్పెరిమెంట్. హార్వర్డ్ యూనివర్సిటీలోని గ్రూప్ ఆఫ్ సైకాలజిస్ట్ కలిసి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారంట. కొంతమందిని తీసుకొని ఒక రూమ్లో పెట్టి ఒక పావు గంట సేపు ఏమీ చేయకుండా అలా ఊరికే ఉండమని చెప్పారంట. వాళ్ళు ఒకవేళ ఏమైనా చెయ్యాలి అనుకున్నా అక్కడ ఏ పాసిబిలిటీ లేదు ఎక్సెప్ట్ వన్. అదేంటంటే కొంచెం వాళ్ళ ముందున ఒక బటన్ ఉంది. అండ్ దాన్ని కనుక పుష్ చేస్తే వాళ్ళకి వచ్చేది ఏంటి అంటే ఒక ఎలక్ట్రిక్ షాక్, అంతే. అయితే మీరేమనుకుంటున్నారు, ఆ పావు గంటే కదా కుదురుగా కూర్చుండిపోయారు అందరూ అని అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఎక్స్పెరిమెంట్ తర్వాత రిజల్ట్స్ ఏంటి అంటే, ఆ రూమ్లో కూర్చున్న 67% మంది మగవాళ్ళు, 25% మంది ఆడవాళ్ళు, వీళ్ళు ఆ పావు గంట ఊరికే కూర్చోలేక వెళ్ళి షాక్ కొడుతుంది, వాళ్ళకి హాని జరుగుతుంది అని ఎక్కడో లోపల తెలిసిన ఊరికే తోచక వెళ్ళి దాన్ని ప్రెస్ చేశారంట. మనలో ఇప్పుడు చాలామందిది అదే పరిస్థితి. కొన్ని జనరేషన్స్ ముందు వాళ్ళకి ఉన్నది ఏదో మనకి ఇప్పుడు మిస్సింగ్. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ న్యూటన్ కనుక ఇప్పుడు పుట్టుంటే, యాక్చువల్లీ న్యూటన్, యాపిల్, గ్రావిటేషనల్ ఫోర్స్ అది ఉంది కదా, యాక్చువల్లీ అప్పుడు లండన్లో సమ్ క్రైసిస్ టైం, కరోనా టైప్లో ఏదో సమ్ గ్రేట్ ప్లేగ్ ఆఫ్ లండన్. సో ఏంటంటే యూనివర్సిటీస్, కాలేజెస్ అన్నీ క్లోజ్ చేశారు. సో మనోడు ఇంట్లో ఉన్నాడు. అండ్ సో అలా బోర్ కొట్టి గార్డెన్లోకి వెళ్ళి అలా నడుస్తుండగా పైనుంచి యాపిల్ పడింది. యాపిల్ పడితే ఇది ఎందుకు ఎప్పుడు తిన్నగా స్ట్రైట్గా కిందకే పడుతుంది, అటో ఇటో పడవచ్చు కదా, ఎందుకు ఇలానే పడుతుంది అని అనుకొని అనుకున్న దాని నుంచి ఇంకొంచెం ప్రొసీడ్ అయ్యి మనోడు గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి కనుక్కునేంత వరకు వెళ్ళాడు. అదే న్యూటన్ ఇప్పుడు పుట్టుంటే ఖచ్చితంగా నేను చెప్పగలను, అలా గార్డెన్లో రీల్స్ చూసుకుంటూ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అసలు యాపిల్ పడిందని సంగతి కూడా తెలియదు. పొరపాటును తెలిసినా తీసి తినుకుంటూ చూసుకొని వెళ్ళిపోతాడు. అంతేగాని ఇది ఇలాగే ఎందుకు పడింది అంత సీన్ అయితే లేదు. సో అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది ఇప్పుడు మన దగ్గర లేనిది ఏంటో తెలుసా? ద ఆర్ట్ ఆఫ్ బోర్డమ్. మనం ఎక్కడ అసలు బోర్ ఫీల్ అవుతున్నాం? దాన్ని కౌంటర్ చేయడానికి కావలసిన అతి పెద్ద ఆయుధం పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన చేతిలోనే ఉంటుంది కదా. అసలు బోర్డమ్ అంటే ఏంటి? ఒక ఏమీ తోచని స్థితి. మన ఎదురుగా ఉన్న ఏది కూడా మనకి ఇంట్రెస్ట్ని కలిగించదు. సమ్వేర్ ఒక డిస్కంఫర్టబుల్ స్టేట్, గో అండ్ డూ సంథింగ్ అని చెప్తుంది ఆ స్టేట్. ఇప్పుడు ఆకలి, దాహం ఇవన్నీ కూడా అవి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు చాలా డిస్కంఫర్టబుల్గా ఉంటాయి. కానీ ఆ డిస్కంఫర్ట్ మనకి వెళ్ళి తిండి తిను, నీరు తాగు, నీ బాడీని సాటిస్ఫై చేయి, నీ బ్యాలెన్స్ని రిస్టోర్ చేసుకో అని చెప్తుంది. సో ఇట్స్ డ్రైవింగ్ యూ టు సమ్ యాక్షన్. అలానే ఈ బోర్డమ్ కూడా, ఈ డిస్కంఫర్ట్ కూడా, ఇది మనకి గో అండ్ డూ సంథింగ్ మ్యాన్, గెట్ ఇన్ టు యాక్షన్ అని చెప్పే ఒక డిస్కంఫర్ట్. అండ్ ఇట్స్ గుడ్, రైట్?
మనం ఎప్పుడైతే ఈ బోర్ ఫీల్ అవుతామో మన బ్రెయిన్లో డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అని ఒకటి ఆన్ అవుతుంది. సో ఇది వినడానికి కొంచెం ఫ్యాన్సీగానే ఉన్నా అదేం లేదు, మన బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ యాక్టివేట్ అవుతాయంట. ఎప్పుడైతే ఇవి యాక్టివేట్ అవుతాయో మనం కొంచెం ఆలోచిస్తాం. కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అంటే, అసలు ఏంటి లైఫ్ ఎటు పోతుంది, ఏ డైరెక్షన్లో పోతుంది, నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, నా ప్రజెంట్ అసలు ఎలా ఉంటుంది, నా పాస్ట్ ఏంటి, అసలు వాట్స్ హ్యాపెనింగ్ విత్ మై లైఫ్, నా ఫ్యామిలీ ఎలా ఉంది, నా వాళ్ళు ఎలా ఉన్నారు. సో యూ గెట్ టు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ సరౌండింగ్స్. అండ్ ఇంకా ఇందాక నేను చెప్పాను కదా, లైఫ్లో పర్పస్ ఏంటి, మీనింగ్ ఏంటి, ఆ లెవెల్ వరకు వెళ్తుంది. అండ్ ఇవన్నీ చాలా డిస్కంఫర్టబుల్, వేగ్, డైరెక్షన్లెస్ క్వశ్చన్స్ కదా. అండ్ మనకి ఇంత కాంప్లికేటెడ్ స్టఫ్ ఆలోచించడానికి నచ్చదు. హ్యూమన్స్ ఆర్ కాగ్నిటివ్ మైజర్. మన బ్రెయిన్కి కష్టపడడానికి ఇష్టం ఉంటుంది. సో కాంప్లికేటెడ్ టాస్క్ కాకుండా అది ఈజీగా ఉండేవి ఎంచుకుంటుంది అనమాట. సో చేతిలో ఫోన్ ఈజీగా ఉంటుంది, రీల్స్ చూడడం ఈజీగా ఉంటుంది, స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది, షాపింగ్ చేయడం, ఆర్డర్ పెట్టడం, అవుటింగ్కి వెళ్ళడం, చాటింగ్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి కదా బ్రెయిన్కి. సో ఆబ్వియస్లీ మనం వాటిని టక్కన ఆఫ్ చేసుకుంటాం. కానీ ఆ మూమెంట్ కనుక మనం రెసిస్ట్ చేసుకోగలిగితే నెక్స్ట్ ఫేజ్లో వీ విల్ బీ థింకింగ్ ఆఫ్ ఆల్ దిస్. అఫ్ కోర్స్ ఇవన్నీ చాలా కష్టంగానే ఉంటాయి ఇనిషియలీ, కానీ అవసరం కదా. అసలు స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటివన్నీ ఇప్పుడు ఎందుకు ఎక్కువైపోయాయి తెలుసా? మనం బోర్ ఫీల్ అవ్వకపోవటం వల్లేనంట. ఇదే కారణం అని చెప్పను, కానీ ఖచ్చితంగా ఇది కూడా కారణం. రఘు అని చెప్పేసి ఒక అతను ఉన్నారు. అతనికి లైఫ్లో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు. ఆఫీస్లో ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్. సో ఆ స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి మనోడు తెలియకుండానే ఏం చేస్తున్నాడు అంటే, కాస్త గ్యాప్ దొరికిన ఫోన్ ఓపెన్ చేసి రీల్స్ చూసుకుంటాడు. ఈవినింగ్ టైంలో, ఈవెన్ ఆఫీస్ నుంచి ట్రావెల్ చేస్తున్న టైంలో కూడా ఏదో ఒకటి వింటూ ఉంటాడు, లేకపోతే గ్యాప్ దొరికితే ఎవరో ఒకరితో మాట్లాడతాడు. ఇంటికి వచ్చిన తర్వాత చేయాల్సిన నామమాత్రపు పనులు చేసేసి నెట్ఫ్లిక్స్లో సిరీస్ పక్కా పెట్టుకొని చూస్తాడు. సో ఎందుకురా రోజు సిరీస్ అంటే, ఇది చేయడం వల్ల అయినా అట్లీస్ట్ అది చూస్తేనైనా నాకు నా స్ట్రెస్ తగ్గుతుందిరా, లేకపోతే నా వల్ల కావట్లేదు ఇదంతా. ఓకే, టెంపరీగా స్ట్రెస్తో కోపప్ చేయడానికి ఇవన్నీ ఓకే. ఎన్ని రోజులు నెట్ఫ్లిక్స్ సిరీస్తో నువ్వు నీ స్ట్రెస్ నుంచి కోపప్ చేస్తావు? ఏదో ఒక రోజు నీ స్ట్రెస్ సోర్స్ ఏంటి, ప్రాబ్లం ఎక్కడ ఉంది అని ఐడెంటిఫై చేయాలి. అదేంటి అని నువ్వు కూర్చొని ఆలోచిస్తాను కదా, ఈ రోజు కాకపోయినా రేపైనా సరే దానికి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయగలుగుతావు. ఇప్పుడు కొంతమంది ఏదైనా బాధపడినప్పుడు ఎవడో ఒక ఫ్రెండ్ వచ్చి పదరా సినిమాకి వెళ్ళిపోతాం అంటాడు. కొంతమంది చెప్తారు, లేదు నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. అది చాలా అవసరం కదా. ఒకడు లవ్ ఫెయిల్యూర్ అయ్యాడు అనుకున్నాం, అండ్ వాడికి ఒక 17 ఏళ్ళు. సో వాడు కూర్చొని అసలు ఏంటి పెయిన్, అసలు నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను, ఈ బాధ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, ఫస్ట్ అయితే వాడు ఆ ఎమోషన్ని ప్రాసెస్ చేసుకోవాలి, బాధపడాలి, ఏడ్చేయాలి. సో అండ్ ఆ పెయిన్ నుంచే వాడికి ఒక ఆన్సర్ వస్తుంది, ఒక మెచ్యూరిటీ, ఒక ఎవల్యూషన్. అసలు ఇది లవ్వా, అట్రాక్షనా, ఏంటిది నేను ఎక్స్పీరియన్స్ చేస్తుంది అని ఆలోచిస్తాడు, రీసెర్చ్ చేస్తాడు, హీల్ ఫైండ్ అవుట్ సంథింగ్. అండ్ దాని నుంచి వాడికి ఒక మెచ్యూరిటీ, బాగుపడతాడు. అండ్ నెక్స్ట్ టైం అదే ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు వాడికి చాలా ఈజీగా ఉంటుంది, మళ్ళీ ఆ ట్రాప్లో పడడు. హీల్ బీ ఈజీలీ ఫిగరింగ్ అవుట్ ఈ ఫీలింగ్ ఏంటి, ఇది కామనే, ఇదేం కాదు. హీల్ గెట్ టు నో దట్. అలా కాకుండా ఆ పెయిన్ నుంచి బయటపడదామని చెప్పేసి 2 రోజులు సినిమాలు చూసి 4 రోజులు మందు తాగేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక స్టోరీ, మళ్ళీ ఇంకొక పెయిన్. ఇంక ఎప్పటికీ నువ్వు ఏంటి ఏది ఎందుకు అని నీకు అర్థమవుతుంది. అందుకే చాలామంది పెద్దోళ్ళు అయిపోతారే కానీ చిన్నోళ్ళకి తెలిసినంత కూడా చాలా తెలియదు. ఎవరా చెప్పారు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని? హ్యాపీగా ఉండటం కన్నా బతకడం ఇంపార్టెంట్ కదా. అండ్ అలా బతకాలి అంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. బాధ, ప్రేమ, కోపం, భయం అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ కొన్ని ఫేసెస్ ఉంటాయి. ఇప్పుడు డిప్రెషన్ ఉంది, ఈవెన్ అది కూడా ఒక ఫేసే. అది నీ పెయిన్ నుంచి హీల్ అవ్వడానికి నేచర్ నీకు, ఇప్పుడు జ్వరం వస్తుంది, జ్వరం రాకూడదు కానీ వచ్చింది అంటే నీ బాడీ దేని నుంచో హీల్ అవ్వడానికి ట్రై చేస్తుంది, ఏదో ఇన్ఫెక్షన్ని ఫైట్ చేస్తుంది. అండ్ అలా చేస్తేనే నువ్వు హెల్తీగా ఉంటావు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు హెల్తీగా ఉన్నట్టు కదా. ఇవన్నీ కూడా అంతే. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈజ్, ఇవన్నీ జరగాలి అంటే మనం కాసేపు నిలకడగా కూర్చోవాలి, బోర్ ఫీల్ అవ్వాలి. అప్పుడే వీటన్నిటికీ, ఇవన్నీ సాల్వ్ అవ్వడానికి, మనం ఎవాల్వ్ అవ్వడానికి
అవకాశం దొరుకుతుంది. అలాగే రవి అని ఇంకొక అతను అనుకుంటున్నాడు నాకు ఫోకస్ లేదు, మెమరీ చాలా వీక్గా ఉంది అని. కానీ మనోడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే వీడియో తర్వాత వీడియో నాన్ స్టాప్గా చూస్తాడు ఫోకస్డ్గా, అండ్ అవన్నీ కూడా తనకి గుర్తుంటాయి. విచ్ మీన్స్ మనోడు ఫోకస్, మెమరీ రెండు బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఒకటి లైబ్రరీకి వెళ్ళాడు అనుకుందాం, అండ్ వాడు బుక్ ఓపెన్ చేసి చదువుతున్నాడు. మహా అయితే ఒక 20 నిమిషాలు చదువుతాడు. ఆ తర్వాత బ్రెయిన్ ఎటో ఒకటి వెళ్తుంది, ఇదెందుకు అదెందుకు, వాడెందుకు అలా నన్ను అన్నాడు. సో ఇలా ఏవో క్వశ్చన్స్ వస్తాయి, అండ్ కాస్త బ్రేక్ తీసుకుంటాడు, అటు వెళ్తాడు ఇటు వెళ్తాడు, అండ్ ఎంతసేపు మహా అయితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. ఆ తర్వాత మళ్ళీ నీకు గుర్తొస్తుంది, ఓకే బుక్ చదవాలి, రేపు ఎగ్జామ్ ఉంది, సో మళ్ళీ వెళ్ళి బుక్ ఓపెన్ చేసి చదువుతావు. కానీ ఈ 5-10 నిమిషాల బ్రేక్లో కనుక నువ్వు ఫోన్ ఓపెన్ చేస్తే 5-10 నిమిషాలు కాస్త గంట, 2 గంటలు, 3 గంటలు కూడా అయిపోతుంది. యునో వాట్, మంది ఒక సింగిల్ బ్రెయిన్. కానీ అక్కడ ఆ సో కాల్డ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఆర్ వాట్ ఎవర్ ఇవన్నిటిని డిజైన్ చేస్తున్న వాళ్ళు దేవర్ వెల్ ట్రైన్డ్ బ్రెయిన్స్. కోట్లు ఇచ్చి మరి ఆ కంపెనీస్ వాళ్ళని హైర్ చేసుకొని ఆ ఇంజనీర్స్ని కూర్చోబెట్టి ఒక ఆల్గరిథం డిజైన్ చేస్తాయి, సో దట్ మనం ఎట్టూ పోకుండా అలా 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 గుడ్లు అప్పగించి చూస్తూనే ఉంటాం అనమాట. ఒక సింగిల్ బ్రెయిన్ వర్సెస్ హండ్రెడ్స్ ఆఫ్ వెల్ ట్రైన్డ్ బ్రెయిన్స్. అన్ఫేర్ కాంపిటీషన్ కదా. సో బెటర్ మనం ఆ కాంపిటీషన్లోకి ఎంటర్ అవ్వకపోవడం ఫస్ట్ అండ్ బెస్ట్ థింగ్. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపు అనే పరిస్థితి అయితే కాదు. ఇప్పుడు కాళ్ళు చేతులు పనిచేస్తున్న ఒక మనిషికి వీల్ చైర్లో కూర్చోబెట్టి తోసినట్టు మనం కూడా మన బ్రెయిన్కి ఈ మెషిన్ని తగిలించేసాం. సో కాసేపు మొబైల్ ఫోన్ని పక్కన పెడితే మన బ్రెయిన్ నెమ్మదిగా నడవడం నేర్చుకుంటుంది, ఏదో ఒక రోజు పరిగెడుతుంది, ఒలింపిక్స్కి కూడా వెళ్తుంది. సో బ్రెయిన్కి అంత స్కోప్ ఇవ్వాలి అంటే మనం కొంచెం మొబైల్స్ని దూరం పెట్టాలి. సో ఫైనలీ మ్యాటర్ ఏంటంటే గెట్ బోర్డ్, ప్రాక్టీస్ ద ఆర్ట్ ఆఫ్ బోర్డమ్. ఇన్ కేస్ మీరు ప్రాక్టీస్ చేయకపోతే రేపన్న రోజు ఎవడో ఒకటి వచ్చి మీ దగ్గర డబ్బులు తీసుకొని మరి డీటాక్స్ అనో, థెరపీ అనో, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనో మీకు బోర్ కొట్టిస్తాడు. మీరు రియలైజ్ అయ్యే వరకు మీకు బోర్ కొట్టిస్తాడు. సో అంతవరకు తెచ్చుకోకుండా మనమే ప్రాక్టీస్ చేస్తే బెటర్ కదా. సో ఈ రోజు నుంచి డైలీ ఒక 15 minutes బోర్డమ్ని ఎక్స్పీరియన్స్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఒక పావు గంట ఏం చేయకుండా, నాట్ ఈవెన్ మెడిటేషన్, అది కూడా ఒక పని, ఏమీ చేయకుండా ఊరికే ఉత్తనే అలా ఉండడం ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈవెన్ వర్కౌట్స్ చేసినప్పుడు, వాకింగ్ చేసినప్పుడు, ట్రావెల్ చేసినప్పుడు చెవుల్లో ఏం తగిలించుకోకుండా ఊరికే అలా జస్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ 1 day 1 గంట మీ రూమ్లో కూర్చొని అలా గోడను చూస్తూ ఉండగలగాలి, ఏం చేయకుండా 1 గంట. ఒకవేళ అలా మీరు ఉండగలిగితే సీరియస్లీ యు ఆర్ గుడ్ ఎట్ బోర్డమ్. ఒక అరగంట చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఆ తర్వాత బాగుంటుంది. ఇట్ హెల్ప్స్ యూ. మీరు ఎంత బెటర్ అయితే బోర్ ఫీల్ అవ్వడంలో, మీ లైఫ్ మీకు అంత బోర్ కొట్టదు, మీ రిలేషన్స్ మీకు బోర్ కొట్టవు, మీ జాబ్ మీకు బోర్ కొట్టదు, మీ చుట్టూ ఉన్న ఏది కూడా నీకు బోర్ కొట్టదు. ఈవెన్ మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మెంటల్ క్లారిటీ పెరుగుతుంది, అండ్ ఓవరాల్ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పింది ఏది కూడా నా పర్సనల్ ఒపీనియన్ కాదు, రీసెర్చ్ ప్రూవెన్ ఫ్యాక్ట్స్నే జస్ట్ కామన్ మ్యాన్కి రీచ్ అయ్యే లాంగ్వేజ్లో చెప్పాను అంతే. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ నాకు కూడా నేను చెప్పుకుంటున్నా, నా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తున్నాను, నా ఫ్యూచర్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తున్నాను. సో జస్ట్ గెట్ బోర్డ్. అండ్ ఆల్సో ఆ ఫోన్ని కాస్త దూరం పెట్టండి. అది ఎప్పుడైతే దూరం పెడతామో అప్పుడే మనం ఈ బోర్ని ఎక్స్పీరియన్స్ చేయగలము, అప్పుడే మనకి ఇవన్నీ తెలుస్తాయి. మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, ఎలా తింటున్నాం అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో దట్ డైటీషియన్ అవసరం లేదు, డాక్టర్ అవసరం అంతకన్నా రాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా అవసరమైతే షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం